ఆ కోడికి ఒక కత్తి లాంటిది కడతారు. కత్తి పెట్టి ఎంత డేంజరస్ అది. సరే ఏదో చిన్న దీనికని మరి ఎవరు మాట్లాడరే అంటే హిపోక్రసీ ఎందుకు అని. నిజంగా జనంకి చేటు చేసేదైతే మరి అంతవరకు వెళ్ళడం ఎందుకు. ఇప్పుడు స్క్రీన్లలో చిన్నపిల్లలు ఆ నృత్యాలు అవేం డాన్సులు, సాంప్రదాయమైన డాన్సులు, వేరే నాటకాలు, లేకపోతే పాత వీటిలో ఆర్ట్ ఫామ్స్ డెవలప్ చేసేవి అవి పెట్టుకోవచ్చుగా. ఈ రికార్డ్ డాన్సులు ఏంటని అందరు వస్తారా? ఎందుకు వద్దంటున్నాం? ఒక క్లోజ్డ్ డోర్లో క్లబ్లో జరిగితే అడల్ట్స్ ఒకళ్ళే వెళ్తారు, అలాంటి చీప్ టేస్ట్ ఉన్న వాళ్ళే వెళ్తారు కాబట్టి వాళ్ళ వరకే కన్ఫైన్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి చోట్ల పబ్లిక్ ప్లేసెస్లో చూపించినప్పుడు 3 ఏళ్ల పిల్లవాడి దగ్గర నుంచి 80 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు అందరూ చూస్తారా? వీళ్ళకి ఎలాంటి ఫీడ్ వెళ్తోంది? కళ్ళ ద్వారా చెవుల ద్వారా వెళ్ళేది పిల్లలకి. నువ్వు ఒకవైపు పూజా పునస్కారం పండగ మా మతం చాలా గొప్పది అని చెప్పుకుంటూ ఇంకోవైపు నువ్వు నేర్పించే వాళ్ళకి ఇచ్చే ఇన్పుట్స్ ఎలా ఉన్నాయి? తప్పు కదా. ఎందుకు కంట్రోల్ చేయరు? పర్మిషన్ తీసుకుంటే అయిపోయిందా? చెప్పండి. నిజంగా ఇవన్నీ సామాజికంగా మనం ఆలోచించాల్సిన బాధ్యత ఉన్న ప్రతి వాళ్ళు ఆలోచించి ప్రశ్నించాల్సిన ప్రశ్నలు ఇవి. గవర్నమెంట్ ఎందుకు ఊరుకుంటుందంటే ఇలాంటి ఏమున్నా కూడా బేసిక్ స్వతంత్రంకి అడ్డం రావడానికి మీరెవరు అంటారు? పర్మిషన్ తీసుకున్నారు, ఓకే. దాని మీద మాకు జిఎస్టీలు వస్తున్నాయి, దీని మీద మాకు ఇవి వస్తున్నాయి, పోలీసులకి పక్క నుంచి ఇవి వస్తాయి. దే ఆర్ హ్యాపీ, గవర్నమెంట్ హ్యాపీ. ఊరికే మధ్య మధ్యలో ఎలా అయితే సిగరెట్ తాగకూడదు అన్నప్పుడు కింద స్టాట్యూటరీ వార్నింగ్ చిన్న ప్రింట్లో ఒక లైన్ వేస్తే బాధ్యత అయిపోయింది అనుకుంటున్నాము, ఇవి కూడా అలాగే బిహేవ్ చేస్తున్నాము. ఎక్కడో అక్కడ ఫర్మ్గా ఎవరైనా నిలబడి దీన్ని చేయాలండి చాలా. ఎందుకంటే నేను గమనించింది ప్రపంచం మొత్తాన్ని కనుక ఒక ట్రైన్ లాగా అనుకుంటే, మన కన్వీనియన్స్ కోసం జోగ్రాఫికల్ బార్డర్స్ పెట్టుకున్నాం, ఒక ట్రైన్ లాగా అనుకుంటే ఇంజిన్ భారతదేశం అని చెప్తారు. కల్చర్ వైజ్ తీసుకున్నా కూడా అందరూ మన్ని చూసి నేర్చుకుంటున్నారు. ఈరోజు పరిస్థితి ఎలా అయిపోయిందంటే మనం అందరినీ చూసి నేర్చుకుని మనం అన్నీ వదిలేస్తున్నాం, వాళ్ళు మనమే నేర్చుకుంటున్నారు. మంచిదే, మంచి ఎక్కడుంటే అక్కడ నేర్చుకోవాలి. వేదం కూడా అదే చెప్తోంది. మరి మన మంచిని వదిలేసి చెడు ఎందుకు నేర్చుకుంటున్నాం? అది చెడు వాళ్ళు వదిలేస్తున్నారు కదా. ఇప్పుడు పిల్లలకి టీవీలు చూడడం మానిపించడం, స్క్రీన్లు చూడడం మానిపించడం, పోర్న్ ఇవన్నీ అలౌ చేయకపోవడం, ఫుడ్ కూడా వాళ్ళకి ఈ కెమికల్ది వేరే ఫాస్ట్ ఫుడ్లు అవన్నీ ఇవ్వకపోవడం, ఇవన్నీ అవేర్నెస్ బయట బాగా వచ్చింది. వాళ్ళ దగ్గర స్టార్ట్ అయినవి వాళ్ళు వదిలేస్తున్నారు, మనం అంటించుకుంటున్నాం. ఎవరిది తప్పు కదా. ఎవరికి వాళ్ళకి నియంత్రణ సొంతగా ఉండడానికి ఒక వయసు రావాలండి. ఇప్పుడు ఇంట్లో నాకు తెలిసి చాలామంది యంగ్ పేరెంట్స్ ఉన్నారు నా దగ్గర కౌన్సిలింగ్కి దీనికి వచ్చేవాళ్ళు. వీళ్ళు కూడా అసలు ముందు వాళ్ళకి మంచి చెడు ఏదో తెలియదు కదా. పిల్లలకి ఏం చెప్తారు? న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి, న్యూక్లియర్ ఇలా ఫ్యామిలీలు. వాళ్ళకే తెలియదు మంచి ఏంటి చెడు ఏంటని. ఎందుకు చేయకూడదు అంటే లాంగ్ రన్లో బిగ్గర్ పిక్చర్ చూసినప్పుడు దానివల్ల కాజ్ అండ్ ఎఫెక్ట్, కాన్సిక్వెన్స్ ఏంటి అని ఆలోచిస్తే ఎవరైనా పిల్లల్ని ప్రోత్సహిస్తారా ఇలాంటివి చూడడానికి? ఎందుకు చూస్తున్నాం? 9 ఏళ్ళ పిల్లాడు 6 నెలల పిల్లని ఇది చేశాడు, 3 ఏళ్ల పిల్లాడు. ఏంటండి వాళ్ళ వయస్సు ఏంటి, వాళ్ళు చేస్తున్న పనులు ఏంటి, ఎందుకు అవుతుంది అలా? వాళ్ళకి దాన్ని అర్థం చేసుకునే పరిపక్వత రాకముందర మనం ఇస్తున్న ఫీడ్ ఇన్పుట్స్ ఇలా ఉన్నప్పుడు ఎవరిని బ్లేమ్ చేయాలి? పిల్లలు కూడా ఏది చెప్తారో అది ఆచరించడం కంటే కూడా ఏది చేస్తారో అది చూసి ఎక్కువగా ఆచరిస్తారు. టాక్ అంటారు. నువ్వు నడిచి చూపిస్తే నీ మార్గంలో వాళ్ళు నడుస్తారు. నీకే దాని మీద కన్విక్షన్ లేదు, నువ్వు ఏం నేర్పిస్తావు ఇంకా పిల్లలకి? మరి పెద్దవాళ్ళు ఏమైనా చెప్పినా కూడా మీ రోజుల్లో మాటలు చెప్పకండి అంటారు. ఏ రోజులైనా మంచివి పట్టుకోవడం, చెడ్డ వదిలేయడం, ఇప్పుడు వస్తున్న టెక్నాలజీని ఎలా వాడుకోవాలో చూసుకోవడం, అది కదా వివేకం. పాతదంతా మంచి కాదు, పాతదంతా చెడ్డ కాదు. కానీ ఏది మనకు మంచిది ఉందో, మన క్యారెక్టర్కి కానీ మన ఎథిక్స్ అండ్ వాల్యూస్కి కానీ ఏదైతే కంట్రిబ్యూట్ చేస్తున్నాయో వాటిని వదలకూడదు కదా ఎప్పటికీ. ఆ స్ఫురణ ఎవరు తీసుకురావాలి? ఇంటి పెద్ద మాట అందరూ వినాల్సిందేనండి. అది మటుకు ఖచ్చితంగా చెప్పాలి, ఎంత వయసైనా రాని. ఇప్పుడు మనకి పేరెంట్స్కి 40 ఏళ్ళు ఉండుండొచ్చు, ఫాదర్కి. వాళ్ళ ఫాదర్కి ఒక 65-70 ఏళ్ళు ఉన్నాయని ఇంకా పెద్ద ఆయన ఉన్నారు అంటే కొన్ని విషయాల్లో వాళ్ళు చెప్పినవి తప్పనిసరిగా వినాలి. వాళ్ళు వింటేనే ఈ పిల్లలు వింటారు. వాళ్ళ పిల్లలు అన్నీ తీసుకోక్కర్లేదు. ఏది మనకి మంచిది, శ్రేయస్సు ప్రేయస్సు 2 ఉన్నాయి కదా. ఒట్టి ప్రేయస్సు వెనకే పరుగులు పెడుతుంటే శ్రేయస్సు ఏమైపోతుంది? ఓకే, చాలా బాగా చెప్పారండి. ఇకపోతే ఫైనల్గా ఇప్పుడు ఈ 3 రోజుల ఈ పండగ, భోగి, సంక్రాంతి, కనుమ, ఈ 3 రోజుల పండుగను తీసుకుంటే మనకి కుటుంబ ప్రాధాన్యత కనిపిస్తుంది, సాంస్కృతిక ప్రాధాన్యత కనిపిస్తుంది, అలాగే ఆధ్యాత్మిక ప్రాధాన్యత కనిపిస్తుంది.
ఇక్కడ కుటుంబ ప్రాధాన్యత, అందరూ కలిసిమెలిసి పండుగ చేసుకోవడం, చక్కగా ముగ్గులు, హరిదాసు కీర్తనలు, ఇవన్నీ కూడా మనకి సాంస్కృతిక ప్రాధాన్యతలో కనబడుతున్నాయి. ఇక ఆధ్యాత్మిక పరంగా చెప్పాల్సిన పని లేదు, ప్రతి దాంట్లో కూడా అంతరార్థం ఆధ్యాత్మికతే. సో ఈ మొత్తం ఫైనల్గా మనం ఈ సంక్రాంతి పండుగ నుంచి తెలుసుకోవాల్సిందేంటి, తెలుసుకున్నదేంటి? ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే కాలానుగుణంగా వస్తున్న మార్పుల్ని గ్రహించుకోవడం, దానికి తగినట్టుగా ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్గా మనకి మనం సమాయత్తం చేసుకోవడం. ఇప్పుడు వేడి ఉంది, వేడికి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే దానికి తగిన కాటన్ బట్టలు వేసుకోవడం అని ఎలా న్యాచురల్గా చేస్తున్నామో, అలాగే ఫుడ్ ఏం తీసుకుంటే మనకి గట్ హెల్త్ బాగుంటుంది, మన జనరల్ హెల్త్ బాగుంటుంది, ఆ సీజన్ వారీగా వచ్చేది. అలాగే సంప్రదాయం ఫాలో అవుతున్నందువల్ల మనం ఎలా మన రూట్స్కి కనెక్ట్ అయి ఉంటాం. ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా మన కల్చర్ అండ్ ట్రెడిషన్ ఎలా పాస్ ఆన్ చేస్తాం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఒక పండగ చేసుకుంటున్నప్పుడు. ఓన్లీ పండగ పిండి వంటల కోసం అనే కాకుండా దాని వెనక ఉన్న ఫస్ట్ సెల్ఫ్, తర్వాత ఫ్యామిలీ, తర్వాత సొసైటీ, ఈ మూడింటికి నేను చేస్తున్న ఒక పని వల్ల ఉపయోగం ఏమిటి అనుకుని తెలుసుకుని చేసినప్పుడు ఇంట్లో అందరికీ, సమాజంలో అందరికీ కూడా ఉపయోగం అవుతుంది. రెండోది, ఇండైరెక్ట్గా ఈ పండగ ఏం జరుపుకున్నా కూడా మనం మనతో పాటు ఇంకోళ్ళని కూడా బతికిస్తున్నాం, వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేస్తున్నాం, ప్రతి వాళ్ళు కూడా బాగుపడేందుకు ఒక సోపానం క్రియేట్ చేస్తున్నాం. ఆ అవేర్నెస్తో కనుక చేసుకుని అన్నీ మనమే చేసుకునేట్టయితే ఇంకెందుకు ఇన్ని రకాల వృత్తులు అవిను. కొంతమంది అంటారు, ఇదేదో కొన్నది 20 రూపాయలు మనం చేసుకుంటే 5 రూపాయలకే అవుతుంది కదా, 10 రూపాయలకే అవుతుంది కదా అని. నిజమే, అది చేసుకుని బతికే వాళ్ళని కూడా నువ్వు 1 రూపాయి దాని మీద పెట్టినందువల్ల నష్టమేం లేదుగా, వాళ్ళు కూడా బతుకుతారు. నీ ఎంప్లాయర్ నీ ఉద్యోగం గురించి అలా అనుకుంటే ఆయన చేసుకోలేక నీకు ఒక 20,000 ఇచ్చి ఎందుకు పెట్టుకున్నాడు? మరి ప్రతి వాళ్ళకి ఇంకోళ్ళ అవసరం ఉంది కదా. మన పండగల్లో, మన సంస్కృతిలో ఏం కనిపిస్తుందంటే అందరినీ కలుపుకుంటూ పోయే తత్వం, కుటుంబ పరంగా కానీ సామాజిక పరంగా కానీ. ఒక పెళ్ళైనా కూడా అందరూ ఉండాలండి, గమనించారా? ఒక మంగలి, ఒక చాకలి, ఒక కుమ్మరివాడు, ప్రతి వాళ్ళది మన పండగలో పార్ట్ ఉంటుంది. అంటే ఆ వృత్తి వాళ్ళని కూడా మనం పోషిస్తున్నాం. నిజంగా ఒక రకంగా భారతీయ సంస్కృతిలో గొప్పతనం అదే. వాళ్ళ పార్ట్ ఉండాలి, వాళ్ళే చేయాలి. గాజులు వాళ్ళు ఇంటికి వచ్చి గాజులు వేయడం పెళ్ళంటే, మరి ఆ ఇండస్ట్రీని మనం ప్రమోట్ చేస్తున్నాం. ఎన్ని లక్షల మంది ఉన్నారండి అలాగా కదా. అంటే సంప్రదాయం పేరు చెప్తూ సమాజంలో అందరూ బతికేందుకు విధంగా ఉండేటట్టు ఎంత గొప్ప వ్యవస్థ ఏర్పాటు చేశారు. కాబట్టి మన వరకే కాకుండా మరీ అతిశయంకి పోయి ఎక్కువ వేస్ట్ చేసి ఖర్చులు పెట్టుకోకుండా ఆడంబరానికి పోయి ఏది చేయాలో శాస్త్రపరంగా అది చేస్తూ, ముఖ్యంగా ప్రేమ, అనుబంధం ఇవన్నీ పెంచుకోవడానికి ఈ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయిపోతున్నారు అందరూ. కానీ కుటుంబ సభ్యుల మధ్యలోనే ఉండాల్సిన ప్రేమ, ఆప్యాయత ఉండట్లేదు కదా. కనీసం ఇలాంటి పండగ రోజులు ఒక కుటుంబం అంతా దగ్గర చేరి, బాబాయిలు ఎవరు, పిన్నిలు ఎవరు, అత్తలు ఎవరు, అసలు వీళ్ళందరితో మనకు చిన్నప్పటి నుంచి వాళ్ళు చేసుకుంటున్న మాటలు, మన నాన్నగారి గురించి మనకు తెలియని మాటలు మన అత్త చెప్తుంటే ఎంత పిల్లలకి ఎంత బాగుంటుందండి. అంటే నాన్నగారిని ఒక స్టేజ్ నుంచే చూస్తున్నారు వాళ్ళు. ఆ చిన్నప్పుడు అత్త, నాన్నగారు, బాబాయ్ కలిసి ఆడుకున్నప్పుడు వాళ్ళ సరదా సన్నివేశాలు, నాన్నగారు ఎలా చేసేవారు, అత్త ఏం చెప్పింది, వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉండేవాళ్ళు, ఇవన్నీ వాళ్ళకి లైఫ్ లెసన్స్ అండి. అవన్నీ కూడా మనకి పండగ ఒక అవకాశం ఇస్తోంది కలిపి చేసుకోవడం వల్ల. నేర్చుకోవాలనుకునే వాడికి యూనివర్స్ ఇస్ ఏ యూనివర్సిటీ, ప్రతి దాని నుంచి, ప్రతి ఎక్స్పీరియన్స్ నుంచి కూడా లెర్నింగ్ పాసిబుల్ అని చెప్పడానికి ఈ పండగల్ని మనం ఒక కారణంగా తీసుకుంటే బాగుంటుంది. ఉషా గారు, నిజంగా చాలా సంతోషంగా ఉంది, చాలా చక్కగా చెప్పారు మీరు. ఆధ్యాత్మిక కోణం కావచ్చు, సామాజిక కోణం కావచ్చు సంక్రాంతి గురించి. ఇక భోగభాగ్యాలు, అలాగే సంక్రాంతి శుభాలు మన తెలుగువారందరి మీద ఉండాలని మా సిగ్నేచర్ స్టూడియో తరపు నుంచి కోరుకుంటూ మరొక్కసారి మీకు ధన్యవాదాలండి. నమస్తే.